మొన్న మధ్య కదా 'దురంధర్' మూవీ రిలీజ్ చేశారు. అండ్ 'దురంధర్ 2' కూడా 1 వీక్ గ్యాప్‌లోనే ఉండింది. ఈ టైంలో 'దురంధర్ 1' రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? అండ్ ఇంత స్పాన్ ఆఫ్ టైంలో 'దురంధర్ 1' రిలీజ్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఇవే క్వెషన్స్ అందరి మధ్యలో మెదులుతున్నాయి. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే డిసెంబర్ 5న 'దురంధర్' రిలీజ్ అయింది. అండ్ సూపర్ డూపర్ హిట్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ 1300 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ మూవీ. ఇక్కడి వరకు బానే ఉంది. కానీ 'దురంధర్ 2' కూడా ఇమ్మీడియేట్‌గానే అనౌన్స్ చేసేసారు. అండ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది. మార్చ్ 19న రిలీజ్ అవ్వబోతోంది. సో ఇది కూడా బానే ఉంది. కానీ 1 చూడని వాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళ కోసం ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2 ఓటీటీలో రిలీజ్ అయినాక చూసి అంతలా సినిమా ఎక్కలేదు, థియేటర్‌లో చూసుంటే బాగుండేది, అయ్యో మిస్ అయ్యాం ఈ ఫిలిం అని అనే వాళ్ళ కోసం మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ థింగ్, ఈ ఫ్రైడే పెద్దగా సినిమాలు ఏం లేవు. సో దీంతో చిత్ర యూనిట్ ఈ డెసిషన్ తీసుకుంది. ఈ ఫ్రైడే 'దురంధర్ 1' రిలీజ్ చేయబోతుంది. 'దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్' పేరుతో మార్చ్ 19న 'దురంధర్ 2' రిలీజ్ కాబోతోంది. సో ఇది తెలుసుకున్న జనాలంతా ఫుల్ హ్యాపీ అవుతున్నారు. సో అప్పుడు మిస్ అయ్యాం కానీ ఇప్పుడు పక్కా మిస్ అవ్వము. గ్యారెంటీగా వెళ్ళి పార్ట్ 1 చూస్తాం, ఇమీడియట్‌గా పార్ట్ 2 చూస్తాం కాబట్టి సో ఈజీ అవుతుంది, మూవీ ఇంకా బాగా అర్థమవుతుంది అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అరే వాడకం అంటే ఇదేనా అంటూ చిత్ర యూనిట్ పై సెటైర్లు వేస్తున్నారు కొంతమంది జనాలు.